అన్నిట్లకన్నా ఫస్ట్ బ్లాక్ చిరన్ అయితే ఫస్ట్ సోల్డ్ అవుట్ అయిపోతుంది అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటది చూడండి. ఇది ఇవి ఒక్కొక్క సింగిల్ గా యూనిక్ గా చెప్పడం కాదండి, ప్రతి ఒక్కటి సూపర్ ఉంటాయి ఎట్లయినా మన పర్ణిక కలెక్షన్స్ లో. ఎందుకంటే ఇక్కడ నేను తయారీపించేది నేను కాబట్టి నేను పెట్టే కాంబినేషన్స్ మీరే చెప్తారు కదండి. సో నేను డబ్బు కొట్టుకోవడం కాదు, కానీ మీరే చెప్తారు కదా ఎలా ఉంటాయి మన దగ్గర కాంబినేషన్స్ కావచ్చు, శారీస్ డిజైనర్స్ కావచ్చు, బూటా స్టైల్ కావచ్చు, కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి చీరలు కదా అన్ని కూడా. సో ఈక్వల్ బార్డర్ లో చీరలు అన్ని వచ్చినాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే చీరలు నేను మొత్తం కూడా ప్రొడక్షన్ పెంచిన అనమాట. సో మీ అందరి కోసం కూడా ప్రతి ఒక్కసారి కూడా అందుబాటులో రావడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉన్నా. సో మీ అందరికి కూడా చెప్తుందంటే ఏ చీర కావాలి అనుకున్నా ఇమ్మీడియట్ గా బుక్ చేసుకోండి దయచేసి. మళ్ళా ఒక 2-3 hours అయినాక లేకపోతే 1-2 days అయినాక అడగొద్దండి, ఎందుకంటే ఆ శారీస్ ఉండవు. ఎందుకంటే ఎవరు చూడు కావాలి అని స్క్రీన్ షాట్ పెడుతున్నారు అంటే చాలా తక్కువ. అట్లా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ చీర నచ్చిన స్క్రీన్ షాట్ వేసి ఇమీడియట్ గా నాకు చెప్పక ముందుకే పేమెంట్ చేస్తున్నారు. సో అలా బుక్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, చీర పెడుతున్నారు అవైలబుల్ గా ఉందని ఒక 2 hours తర్వాత మళ్ళీ ఇది కన్ఫర్మ్ అంటే అని చెప్తున్నారు. సో ఆ విధంగా చెప్పడం వల్ల ఏమైతుందంటే మీరు కన్ఫర్మ్ లేదో తెలీదు, సో వేరే కస్టమర్ ఆల్రెడీ పేమెంట్ వేసి ఉంటున్నారు. సో ఈ విధంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు చూసిన ఈక్వల్ బార్డర్ అన్ని సారీస్ కూడా జబర్దస్త్ కాంబినేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్ డిజైన్స్ హైలైటెడ్ గా ఉంటాయండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ అంటే అసలు తీయరాదు పెట్టరా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏ చీర కావాలనుకున్నా ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న వరకు అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. అండ్ మన పర్ణిక కలెక్షన్ స్టోర్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి. ఎందుకంటే విజిట్ అవుతేనే మీకు ప్రతి ఒక్క శారీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. మీకు చెప్తా కదా ప్రతిసారి జరీ ఎన్ని రకాల జరీ ఉంటాయి, ఎన్ని రకాల పట్టు ఉంటాయి, ఎన్ని రకాల వీవింగ్ టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాల వార్పు టైప్ అంటే వార్పు టైప్ వెఫ్ట్ వార్పు సంబంధించిన థ్రెడ్స్ కావచ్చు, అండ్ మనకి శారీస్ లెంత్ ఎట్లా డివైడ్ చేసుకుంటాము, అండ్ ఇంకోటి వచ్చేసరికి 1.5 వార్పు, డబల్ వార్పు, సింగిల్ వార్పు, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రతి కూడా నేను మీకు డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా విజిట్ అవ్వండి అండ్ స్టే ట్యూన్ పర్ణిక కలెక్షన్స్.